ఉన్నారు. అక్కడ కొన్న చోట కానీ అది సప్లై చేసినోడికి కానీ ఎవరికి తెలియదు. ఈవెన్ పనిచేస్తున్న స్టాఫ్ కూడా లైసెన్స్ ఉందని నేను అనుకున్నాను వాళ్ళు. అంటే ఇలా మద్యం తయారు చేశారు, అది నకిలీయా కల్తీయా అనేది కాదు, అది ఈ ప్రభుత్వం వచ్చాకనే చేశారు. ఎందుకని ధైర్యం? బెల్ట్ షాపులో బాటిల్ కొనరు, ఓ పెగ్గిచ్చమంటారు, 2 గ్లాసులు పోయమంటారు. కాబట్టి నకిలీ మద్యం అక్కడ అమ్మినా ఆడ బ్రాండ్ని కరెక్ట్ కనిపెట్టలేడు. బాటిల్ బ్రాండ్ అదే ఉంది కదా. బార్లో కూడా అంతే, తెచ్చి దీని మీద పెట్టాక పోస్తాడు మనకి, అతనే సర్వర్ పోస్తాడు. బ్రాండ్ అవునా కాదో చూస్తారు అంతవరకే, కథం. కాబట్టి ఆ 2 చోట్ల కనిపెట్టట్లేదు కాబట్టి అక్కడే అమ్మారు ఎక్కువ వీళ్ళు. వైన్ షాపుల్లో అమ్మింది తక్కువ. ఎందుకంటే వైన్ షాపుల్లో అయితే ఎక్సైజ్ వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి వీలు ఉంటుంది కొంత, ఆ రూట్లో చేసుకొచ్చారు వీళ్ళు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే అనుకోకుండా ఎక్సైజ్ వాళ్ళు పట్టేసుకున్నారు. పట్టుకున్నోళ్ళు కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఉంటే వీళ్ళు టీడీపీ వాళ్ళని హషప్ అయిపోయేది కేసు. ప్రభుత్వానికి చెప్పకుండా మీడియాకి చెప్పేశారు. మీడియా నకిలీ మద్యం రచ్చ చేసేసింది, బ్రేకింగ్లు, ఫోన్ ఇన్లు, లైవ్లు అన్ని. కాబట్టి ఇక తప్పదు కాబట్టి ఆయన అరెస్టు, జైలు అన్నారు. అతను నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఇందులో ఉన్నాడు, అతని పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. కఠినంగా అని ఒక పదం కూడా పెడతారనమాట.